అస్తానికి ఓటేసినాం, అరిగోస పడుతున్నాం. ఎండిన పంట పొలాలలో రైతుల ఆవేదన. పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సభలో సస్పెండ్ చేస్తే జనంలో నా గొంతు వినిపిస్తా. ఇప్పటికైనా రైతులకు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు ఇవ్వండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జగదీష్ రెడ్డి. నిన్న పోయి ఆయన జిల్లాలో పర్యటన చేసినాడు. నిజంగా కూడా ఆయన సభలో ఉంటే సభల ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభుత్వాన్ని ప్రజల తరపున. ఇప్పుడు సస్పెండ్ చేస్తే జనం కాడుకొని మాట్లాడతాం, తేడా ఏం లేదు. ఇక దండం పెడతా, మీకు దండం పెడతా, మా రైతులకు నీళ్లు ఇవ్వండి. హుజురాబాద్లో 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి. ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందించండి. రుణమాఫీ పూర్తిగా జరిగినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా. అసెంబ్లీలో దండం పెట్టి అడిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇక్కడనేమో నీళ్లు లేవని ఈడ సభ బయట ఈ రకంగా రైతుల దగ్గరకు పోయి ఆందోళన, రైతులతోటి ఈ రకంగా అక్కడ గోస చూపిస్తా ఉన్నారు. ఇక్కడనేమో సభలో మా రైతులకు నీళ్ళు ఇవ్వండి, మొత్తం ఎండిపోతున్నాయి పంటలు అని చెప్పేసి దండం పెట్టి అడుగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఈయన మాట్లాడడం. ఇక బెట్టింగ్ బెడ్ తీస్తున్నారు. యాప్స్ ప్రమోట్ చేసిన వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు పెట్టిరు. విచారణకు హాజరు కావాలని పోలీసుల ఆదేశాలు. పోలీసులకు సహకరించని కొందరు సెలబ్రిటీస్. పోలీస్ కేసులు కేవలం ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ లేనా, స్టార్ హీరోలు హీరోయిన్స్ పై కూడా తీసుకుంటారా? చర్చనీయాంశంగా మారినటువంటి బెట్టింగ్ యాప్స్ కేసు. గతంలో యాప్స్ ను ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్, కాజల్ అగర్వాల్ ఇంకా పలువురు ప్రముఖులు కూడా ఈ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఏది ఈ బెట్టింగ్ యాప్స్ ని. ఈ బెట్టింగ్ యాప్స్ మీద చర్యలు తీసుకోవడం నిజంగా కూడా హర్షించదగ్గటువంటి అంశమే. కాకపోతే ఇది కేవలము కొంతవరకే పరిమితం అవుతా ఉందా? ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళలో చాలా మంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు, హీరోయిన్లు కూడా ఉన్నారు, కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ మీద కేసులు పెడతలేరు. ఇప్పుడు నిధి అగర్వాల్ ప్రమోట్ చేసింది, కాజల్ అగర్వాల్ చేసింది, మంచు లక్ష్మి చేసింది, విజయ్ దేవరకొండ చేసిండ్రు, ఇంకా కొంతమంది చోటా మోటా హీరోయిన్లు చేసిర్రు, వీళ్ళందరూ చేసిర్రు. మరి వీళ్ళందరి మీద తీసుకోవాలి కదా చర్యలు, వీళ్ళందరి మీద కూడా అజేయాలి కదా. మరి ఎందుకు తీసుకుంటలేరు వాళ్ళ మీద? ఇదంతా ఓన్లీ ఇన్స్టాలో రీల్స్ చేసేటటువంటి వాళ్ళ మీద, లేకపోతే యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి వాళ్ళ మీద, వీళ్ళ మీద మాత్రమే తీసుకుంటున్నారు. స్టార్ హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే చేసిరో వాళ్ళ మీద ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నట్టు కనపడతలేదు. ఇదంతా ఒక వ్యవహారం లెక్క నడుస్తూ ఉన్నది. అంటే చిన్న పరకశాపలను పట్టుకొని తిమింగలాలను వదిలేసినట్టుగా. ఇప్పుడు మంచు లక్ష్మి ప్రమోట్ చేస్తే ఆమెకి ఇచ్చేటువంటి పారితోషికము, ఆమె ప్రమోట్ చేసేటువంటి యాప్ను ఇంకొక చిన్న యూట్యూబ్ లేకపోతే చిన్న ఇన్స్టాలో ఫేమ్ అయినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తే తీసుకున్నటువంటి పారితోషికం ఒకటే రకంగా ఉన్నది కదా. ఈమె ₹1 కోటి తీసుకుంటే ఆమె ₹1,00,000 తీసుకుంటుంది, ఈమె 2 కోట్లు తీసుకుంటే ఆమె 2 లక్షలు తీసుకుంటుంది. అంటే వీళ్ళ ఫేమ్కు వీళ్ళు ఎక్కువ పారితోషికం తీసుకుంటారు వాళ్ళ నుంచి, తీసుకొని ఇట్లా యాడ్స్ ప్రమోట్ చేస్తారు. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలిగా. ఫస్ట్ స్టార్ హీరోల మీద, హీరోయిన్ల మీద, ఇట్లా బడా హీరోల బిడ్డల మీద, వాళ్ళ మీద తీసుకోవాలిగా చర్యలు. మరి వాళ్ళ మీద తీసుకున్నట్టుగా కనపడతలేదు. తీసుకున్నా కానీ ఏదో మమ్మ అనిపించేస్తారు, అదేదో క్లోజ్ చేసేస్తారు. కానీ ఈ యూట్యూబర్స్ మీద వీళ్ళ మీద మాత్రం ఎక్కువ యాక్షన్ తీసుకుంటారు. తీసుకోవాల్సిందే, తప్పనట్లేదు. యాక్షన్ తీసుకోవడానికి తప్పు పడతలేం మనం, 100% తీసుకోవాల్సిందే. కానీ అందరి మీద తీసుకుంటే బాగుంటుంది. ఇక ఇంకొక అంశం, ఇది నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఏంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషను, ఇదంతా కథ ఎందుకు అసలు? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ యాప్స్ అనేవి ఎక్కడ కనపడకుండా ఇటు గూగుల్ వాడికి, ప్లే స్టోర్ వాడికి, యాపిల్ స్టోర్ వాడికి ఎక్కడెక్కడైతే నెట్లో, అంతర్జాలంలో, ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటుందో ఆయా ప్లాట్ఫామ్లకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దాని మీద ఒక యుద్ధం ప్రకటించి ఆ యాప్స్ని మొత్తానికి పూర్తిగా బ్యాన్ చేస్తే అయిపోయాయి. ఇప్పుడు నువ్వు ప్లే స్టోర్లో కొట్టండి, ఆ రమ్మీలు ఏంటివో రకరకాలవి అన్నీ వస్తూనే ఉంటాయి, కొట్టగానే వస్తాయి అందులో ప్లే స్టోర్లో. ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఉన్నది. ఇప్పుడు కొంతమంది బ్యాన్ చేస్తూ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళకి మాట్లాడేసి వీళ్ళు ప్రమోట్ చేస్తారు, ఇది ఆపాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మంచి ఆలోచనే. కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు దాని మీద కూడా ఈ యాడ్స్ వస్తూ ఉన్నాయి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ కూడా ఇవ్వాలి కదా మరి అప్పుడు నోటీసు. యూట్యూబ్ కూడా ప్రమోట్ చేసినట్టే కదా.
ఇప్పుడు ప్రమోట్ చేయడమే కాదు, అది ఇప్పుడు మొన్న ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు. ఎవరిని? ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు. దేనికి అరెస్ట్ చేసిరు? ఒక రైతు మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి అంశాన్ని వాళ్ళ ప్లాట్ఫామ్లో పెట్టినందుకు మాట్లాడినటువంటి రైతును ఏం అరెస్ట్ చేయలే, ఆయన మీద ఏం కేసు పెట్టలే. కానీ అది పెట్టినందుకు వీళ్ళ మీద కేసు పెట్టిరు. వాస్తవానికి ఆయన మీద పెట్టాలి, ప్రజలందరి మీద అట్లా కేసులు పెట్టాలి, అట్లా మాట్లాడాలి అందరి మీద. కానీ పెడతలేరు, ఎందుకంటే ప్రజలను ముట్టుకుంటే మొత్తానికే బెడ్స్ కొడుతుంది కాబట్టి. సేమ్ ఇప్పుడు అట్లనే అయిపోయింది పరిస్థితి. దీనికి రివర్స్ అయింది ఇక్కడ. ఇప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెడుతురు, ఓకే. ఆ ప్రచారం చేసి ఎక్కడ ప్రమోట్ చేస్తున్నారు? యూట్యూబ్లో పెడుతురు. మరి యూట్యూబ్ బోర్డు మీద పెట్టాలి కదా, యూట్యూబ్ బోర్డు మీద కూడా మీరు నోటీసులు ఇవ్వాలి కదా, ఆ గూగుల్ వాడికి ప్లే స్టోర్ వాడికి నోటీసులు ఇవ్వాలి కదా, మీరు ఎందుకు అది చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఆడ ఎట్లుంటుంది అంటే కథ, వైన్ షాపులు ఓపెన్ చేసి పెడతారు వీళ్ళు, కానీ మీరు మందు తాగొద్దు అని చెప్పేసి హుకుం జారీ చేసినట్టు. నువ్వు మూసేసి పడేస్తే మనకి తాగడానికి స్కోపే ఉండదు కదా. ఇట్లనే యాప్ స్టోర్లో ఎక్కడ కూడా ఈ యాప్లు దొరకకుండా చేస్తే మొత్తానికే అవకాశం ఉండదు కదా. నువ్వు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశమే ఉండదు, ఇన్స్టాల్ చేసుకునే అవకాశమే ఉండదు, ఆడేటువంటి అవకాశమే ఉండదు. అప్పుడు వీళ్ళు ఎట్లా అంటే మళ్ళీ ఈ యాప్ల వెనకాల, ఈ బెట్టింగ్ యాప్స్ వెనకాల మళ్ళీ ఈ పెద్ద పెద్ద తలకాయలే ఉంటాయి. కాబట్టి వీదంతా ఒక డ్రామా, ఇది ఒక మాఫియా ఇదంతా. వాళ్ళేమో సంపాదించుకునే పనులు ఆడుంటాడు, వీళ్ళేమో కొత్త చిన్న చిన్న చేసేసి ఏదో కట్టడి చేసే పనుల వీళ్ళు ఏదో డ్రామా చేస్తుంటారు. ఆ యాప్స్ మొత్తానికి కనపడకుండా బ్యాన్ చేస్తే అయిపోయాడు దానికి. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద విచారణలు, ఇదంతా కూడా ఒక అది చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడంటే అందులో, ఈ యాప్స్ ప్రమోట్ చేసిన దాంట్లో. నిన్న మనం పేపర్లలో టీవీలలో చూస్తున్నాం. సో కాబట్టి ఇవన్నీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే. కానీ యూట్యూబ్లో ఇప్పుడు కొన్ని ఛానల్స్లల్లో యాడ్స్ వస్తాయి కదా, యూట్యూబ్ కూడా ఇస్తారు కదా యాడ్స్. ఆ యాడ్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి వచ్చేస్తున్నాయి. మరి అట్లా రావద్దు కదా. బ్యాన్ అన్నప్పుడు అంతా బ్యానే కదా. ఇప్పుడు యూట్యూబ్ బోర్డు చేస్తేనేమో కరెక్టు, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తేనేమో తప్ప. అన్నీ ఒకటే కదా, అన్నీ సమానమే కదా. యూట్యూబ్ బోర్డు చేసినా తప్పే, ఇటు రీల్స్ చేసుకున్నటువంటి వాళ్ళు చేసినా తప్పే, ఎక్కడ చేసినా తప్పే. సో కాబట్టి అందరికీ సమానమైన చర్యలు తీసుకోవాలి. ఇటు ఇన్ఫ్లుయెన్సర్ల మీద చర్యలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం స్టార్ హీరోయిన్ల మీద చర్యలు తీసుకోవాలి. అట్లనే ఆ ప్లాట్ఫామ్లు ఏవైతే ఉన్నాయో ఇన్స్టా మీద చర్యలు తీసుకోవాలి, ఫేస్బుక్ మీద చర్యలు తీసుకోవాలి, యూట్యూబ్ మీద చర్యలు తీసుకోవాలి, గూగుల్ మీద, గూగుల్ ప్లే స్టోర్ మీద, యాపిల్ స్టోర్ మీద, ఇట్లా అన్నింటి మీద ఏ ప్లాట్ఫామ్లు అయితే అవి కనపడతా ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళను కూడా విచారణకు పిలవాలి. అప్పుడు నువ్వు సంపూర్ణంగా ఈ యాప్స్ మీద, ఈ బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం ప్రకటించిన దానికి సార్థకతం అవుతుంది. అంతేగాని ఏదో 10 మందిని పిలిచేసి మా అమ్మ అనిపించేసి, ఇగో ఈమె చేసిందంట, ఆమె చేసిందంట, వాళ్ళ మీద ఏదో అనిపించేసి మూసేసి అయిపోతుందా? అంటే పెద్దోడు చేస్తేనేమో తప్పు కాదు, చిన్నోళ్ళు చేస్తేనేమో తప్పు అన్నమాట. ఈ రకంగా నడుస్తుంది ఈ బెట్టింగ్ బెండ్ తీసేటువంటి వ్యవహారం.